Premium triplex villas at Kollur, APR Projects. ప్రభాస్ గారు లవ్లీ పర్సన్. ఆయన బాగా హైట్ ఉంటారు కదా సార్, హెవీ మూవ్మెంట్స్ చేయడం కష్టం అనిపించదా? అదంతా హైట్ సంబంధమే లేదు. రితిక్ రోషన్ చేయట్లేదా? అదంతా సంబంధం లేదు. ఆయన జిమ్ మనసు చాలా మంచిది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆయన ఒకటే మెంటాలిటీ, చాలా ప్లెయిన్ హార్టెడ్, అందరితో ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా పాన్ ఇంటర్నేషనల్ స్టార్ ఏమి ఉండదు. ఏం లేదు. ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ గారి, రాజపార్వై అని వచ్చింది. ఓకే, రాజపార్వై అంటే కింగ్స్ సైట్. ఓకే, కింగ్స్ సైట్ లో నో లెవెల్స్, అందరూ ఒకటే. ఓకే. ఆయన బాహుబలి అప్పుడు ఎవరో చిన్న పాపకి ఏదో ఒక ట్రైబ్స్ అమ్మాయి పాపకు తగిలితే ఈయన కాళ్ళు తుడిచి చేసి మందేస్తున్నారు ఆయన. ఓకే, అంత జిమ్. ఆయనకు తెలియదు అంత ఇలా మనం మెయింటైన్ చేయాలి, మనం ఇంత పెద్ద హీరో, అది తెలియదు ఆయనకు. పక్కన వాళ్ళు చెప్తే అప్పుడప్పుడు తెలుస్తుంది మీరు హీరో సార్, పెద్ద హీరో ఆయన అని వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, అలాంటి మనిషి. ఫుడ్ బాగా పెట్టారా? అబ్బా, తెలియకుండా చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి ఒకసారి మటన్ ఏదో వచ్చింది. నేను చెల్లం అని పిలుస్తాను ఆయన్ని. చెల్లం అంటే డార్లింగ్, తమిళ్లో చెల్లం. చెల్లం అదిరిపోయింది మటన్ అన్న. నెక్స్ట్ డే నుంచి రోజు ఇంట్లో నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంది, ఒక 7-8 ఐటమ్స్ వస్తూ ఉంటుంది. మేము తినేసి పని చేయలేక చాలా కష్టపడ్డాం. రాజులకి ఫుడ్ పెట్టడం అంటే బాగా ఇష్టం. బట్ అందులో ఈయనకి అసలుకి, అందుకే దేవుడు ఆయనతో ఉన్నారు. ఒక మనిషిని ప్రేమించాడు అంటే ప్రభాస్ ప్రాణం పోయేదాకా వదలడని అందరూ చెప్తుంటారు. అలాంటి వ్యక్తి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తుంటారు, నో స్టార్ నో హీరో, ఈక్వల్ గా అందరిని చూస్తారు. ఆయన జిమ్ చేసే ట్రైనర్ కి 1 crore పెట్టి రేంజ్ రోవర్ కార్ ఇప్పించారు. బహుశా మీకు కూడా ఎప్పుడైనా ఇప్పిస్తారో టక్కన. ఆయన దగ్గరికి నాకు ఇది లేదని చెప్తే ఇచ్చేస్తారు ఆయన, అలాంటి నేచర్. ఈసారి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, లేదు అని చెప్పండి, ఇచ్చేస్తారు అంతే.